విశాల భూగోళంపై నెమ్మదిగా వెలుగు రేఖలు ఇలా మాయమైపోయాయి. భూగోళంలోని ఆ దేశాలలో స్థితి ఇది. ప్రపంచ పటంపై కరెంటు పోయి ఎర్రబారిన స్పెయిన్ పరిస్థితి ఇది. ఇలా నెట్ ఆన్ చేసి ప్రపంచాన్ని చూస్తే చీకటి పడ్డ దేశాల నిజ రూపాలివన్నీ. మొన్నీ మధ్యనే ఈ దృశ్యం ప్రపంచాన్ని కుదిపివేసింది. స్పెయిన్, పోర్చుగల్ మరియు ఫ్రాన్స్లోని కొన్ని ప్రాంతాలలో సంభవించిన భారీ విద్యుత్ అంతరాయం నిజంగా గందరగోళ పరిస్థితులకు దారితీసింది. ఈ ఘటన కారణంగా రైళ్లు నిలిచిపోయాయి. ట్రాఫిక్ లైట్లు పనిచేయలేదు. ఎక్కడికక్కడ నగదు చెల్లింపులు కూడా నిలిచిపోయాయి. ఈ విద్యుత్ కోత మిలియన్ల మంది ప్రజలను ప్రభావితం చేసింది. ముఖ్యంగా స్పెయిన్లోని బార్సిలోనా వంటి పెద్ద నగరాలలో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. మెట్రో రైళ్లు మధ్యలోనే ఆగిపోవడంతో ప్రయాణికులు చిక్కుకుపోయారు. రోడ్లపై ట్రాఫిక్ లైట్లు పనిచేయకపోవడంతో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. దుకాణాలు, వ్యాపార సంస్థలు మూతపడ్డాయి. ఏటీఎంలు పనిచేయకపోవడంతో ప్రజలు నగదు కోసం ఇబ్బంది పడ్డారు. పోర్చుగల్లో కూడా ఇదే పరిస్థితి నెలకొంది. లిస్బన్, పోర్టో నగరాల్లో మెట్రో సేవలు నిలిచిపోయాయి. రైళ్లు పట్టాలపై నిలిచిపోయాయి. దేశవ్యాప్తంగా ట్రాఫిక్ లైట్లు పనిచేయకపోవడంతో రోడ్లపై గందరగోళం నెలకొంది. ఫ్రాన్స్లోని కొన్ని సరిహద్దు ప్రాంతాలు కూడా ఈ విద్యుత్ అంతరాయం వల్ల స్వల్పంగా ప్రభావితమయ్యాయి. విద్యుత్ సరఫరాను పునరుద్ధరించడానికి అన్ని ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ ఘటన యూరోపియన్ విద్యుత్ నెట్వర్క్లో సమస్యల కారణంగా జరిగిందా లేదా మరేదైనా సాంకేతిక లోపం వల్ల సంభవించిందా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.